మార్కాపురం జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుమల శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, హనుమారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్న రాంబాబు మాట్లాడారు. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణ వస్తున్న అక్రమాలపై నిరుద్యోగులు, ప్రతిపక్షాలు విచారణ కోరుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు విచారణ ప్రారంభించకపోవడం దురదృష్టకరమని తెలిపారు. డీఎస్సీ ఉద్యోగాల పేరుతో 15 లక్షలు డిమాండ్ చేస్తున్నట్లు ఉన్న వీడియోలు, ఆడియో టేప్లు ప్రభుత్వానికి సమర్పించిన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విచారణపై తమకు విశ్వాసం లేదని, ఈ వ్యవహారంపై కేంద్రం దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2025 డిఎస్సీని వెంటనే రద్దు చేసి మెగా డిఎస్సీ నిర్వహించాలని కోరారు. మెరిట్ ఆధారంగా కాకుండా మనీ లిస్ట్ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, దాన్ని అమలు చేసే ఉద్దేశం ఉందో లేదో వెల్లడించాలని ప్రశ్నించారు. అలాగే ఐటీఐ డిప్లొమా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అందడం లేదని పేర్కొన్నారు. ఈ నెల 6 నుండి 9వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు, 10వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మోసపోయినటువంటి వాళ్లకు అండగా అయితేనేమి, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ గురించి అయితేనేమి, లేదా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేదా వృత్తి ఇవ్వాలనేటువంటి దాని మీద అయితేనేమి, మనం చేస్తున్న కార్యక్రమం మనమే అయినప్పటికీ మన జెండాలో కండవాలో ఏముండదు. కాబట్టి దీనికి సంబంధించి ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా, ఏ ఇదిగా ఉన్నటువంటి వాళ్ళైనా, ఎవరైనా కానీ దీంట్లో భాగస్వాములు కావచ్చు అని కూడా తెలియపరచండి. మన పార్టీ తరఫున మన జెండా పెట్టుకొని, మన కండ వేసుకొని మనం ఏం చేయడం లేదు. వాళ్ళకి అండగా ఉండేదానికోసం మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మీ గ్రామాల్లో, మీ ప్రాంతాల్లో, మీ వార్డులలో కలిసి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా కలుపుకొని ముందుకెళ్లాలని చెప్పేసి కోరుతూ, ఈ డిఎస్సి గురించి అన్న